పాపమును కప్పిపుచ్చుకోవటము, పాపము చేసి కూడా ఇతరులు నిందించటము, ఇతరులను తాము పాపం చేసేట్లుగా చేశారని ఇతరుల మీద వ్యతిరేకంగా మాట్లాడటం అనేది చాలా మందిలో ఉన్నటువంటి స్వభావం. అంటే పాపం చేసినప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారుమనసు పొంది దిద్దుకోవడం అనేది మంచి స్వభావం. కానీ చాలామందికి ఈ స్వభావం ఉండదు. ఎందుకంటే తాము చేసినటువంటి తప్పుని ఎవరైనా తెలియపరిస్తే, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని తెలియపరిస్తే ఆ తప్పుని కప్పుచ్చుకోవడానికి, ఆ పాపాన్ని కప్పుచ్చుకోవడానికి ఇతరుల మీద నింద వేస్తూ ఉంటారు. ఇతరుల వల్ల నేను అయ్యానని, వారి వల్లే నా జీవితం ఈ విధంగా ఉందని, నేను ఈ పాపం చేయడానికి కారణం వారే అని, ఇలాగా ఇతరుల మీద నింద వేసి వారు మంచివారుగాను, ఇతరులను బట్టే వారు చెడుతనం చేసేట్టుగాను వారు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే మనలో పాపం చేయాలన్నటువంటి ఆలోచన లేకపోతే ఎంతమంది ఏం చెప్పినా కానీ మనం పాపం చేయలేం. ఉదాహరణకు యేసుక్రీస్తు వారు 3 శోధనలు ఎదుర్కొన్నాడు. సాతాను యేసు ప్రభుని శోధించాడు. యేసు ప్రభు పాపం చేయనివాడు, పాపరహితుడు కనుక 3 కాదు, తన జీవితంలో అనేక సందర్భాల్లో కూడా సాతాను యేసు ప్రభుని శోధిస్తూ వచ్చాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడూ కూడా పాపము చేయలేదు. కారణం ఏంటంటే ఆయన పాపము చేయనివాడు, పాపరహితుడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎవరు ఎన్ని విషయాలు మనం ప్రేరేపించిన, మనలో చెడుతనం లేనప్పుడు, మనలో దురాశ లేనప్పుడు, మన వ్యక్తిత్వము బాగుంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇది నీతండి. అంటే మనము సరిగా లేనప్పుడే సమస్యలన్నీ వస్తాయి. ఎవరు ఏం చెప్పినా ఎందుకు చేస్తాము అంటే మనలో స్వభావం సరిగా లేదు అని అర్థం. మన వ్యక్తిత్వం బాగలేదు, మన ఆలోచన విధానం బాగలేదు, మన యొక్క క్రియా జీవితం బాగలేదు కనుకే మనం ఎవరు ఏం చెప్పినా కానీ చేస్తాం. కనుక మనుషులు మనల్ని పాపం చేసేట్లుగా చేశారని, వారి వల్ల నేను పాపం చేశానని, వారిని బట్టి నేను పాపంలో జీవిస్తున్నానని ఇలా చెప్పకూడదు. పాపం చేసినప్పుడు నిర్మోహమాటంగా, ఎటువంటి ఆలోచన లేకుండా దేవునిట మోకరించి, నేను పాపం చేశాను, నేను నీకు విరోధంగా పాపం చేశాను అని దావీదు వలె అంగీకరించేటువంటి మనసు మనకు అవసరం. దావీదు ఎంత గొప్ప భక్తుడండి, ఎంత విశ్వాసంగా తను జీవించాడు. ఎందుకంటే తను పాపం చేశాడని, నాతాను ఆ పాపివి నువ్వే అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు దావీదు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. తను దేవుని సన్నిధిలో ఏడ్చి కన్నీరుతో పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ దేవుడు కనికరించడు. ఆ బిడ్డ బ్రతకాలని, ఆ బిడ్డ భూమి మీద జీవించాలని దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, పాపము చేసినప్పుడు ఆ పాపం యొక్క ఫలం అనేది మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. అంటే చాలామంది ఇది గ్రహించరు. పాపం చేయటం వల్ల ఏముందిలే, ఎవరు చూస్తున్నారులే, ఇది ఎవరికి తెలుసులే అనేటువంటి భావంతో మనము
కొన్ని చేస్తాం. కానీ పాపం చేయటం వల్ల దానివల్ల వచ్చేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే మన పాపములే కారణం. దేవుడు మనం పాపము చేసేటువంటి ఫలాన్ని, ఆ శిక్షను అనుభవించడానికి ఈ లోకంలో మనకి ఈ శరీర జీవితంలో ఖచ్చితంగా దాన్ని వాడుకుంటాడు. మనము దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తాం. అందువల్ల మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే పాపము చేసినప్పుడు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకున్నటువంటి మనసు మనకు అవసరం. కయ్యోను కూడా హేబేలును చంపి, ఒక నీతిమంతుడు తన తమ్ముణ్ణి చంపి తను ధైర్యంగా నా తమ్ముడిని నేను ఎరగను, నేను అతనికి కావలివాడినా అని దేవుడితో సంభాషించాడు. అంటే చూడండి, తమ్ముడిని చంపినా కూడా కప్పుచ్చుకోవటం. దేవుడు అడిగాడు, నీ తమ్ముడు అయిన హేబేల్ ఎక్కడా అని. పశ్చాత్తాపడి మారుమనసు పొంది దిద్దుకునేటువంటి మనసు కయ్యోనికి లేదు. అందుకేమన్నాడు, నా తమ్ముడు నేను కావలివాడినా, అతన్ని నేను ఎరగను అన్నాడు. అంటే ఏంటనే విషయం అంటే దేవుడితోనే అబద్ధమాడేటువంటి ఆలోచన సరళి, ఆలోచన దృక్పథం మనం చూసినప్పుడు ఈరోజు మన జీవితాల్లో మనం కూడా అనేక సార్లు, అనేక సందర్భాల్లో పాపము చేసి కప్పుచ్చుకున్నటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. పాపము చేసి నేను ఏమి తప్పు చేయలేదు, ఇతరుల వల్ల నేను తప్పు చేశాను అనేటువంటి వాదాన్ని అనేకులతో పంచుకోవడం అనేది ఎన్నిసార్లు జరిగింది. చాలా సందర్భాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి మనసును మనం ప్రోత్సహించకూడదు. ఇలాంటి వ్యక్తిత్వంతో జీవితాన్ని మనం కనపరచకూడదు. ఎందుకంటే అది అనేకమైనటువంటి శిక్షలకు దారితీస్తుంది. పాపాన్ని కప్పిపుచ్చుకోవటం వల్ల దేవుని యొక్క శిక్షను మనం పొందుతాము. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఆ పాపానికి శిక్ష వేస్తాడు. కనుక పాపం అనేది ఒకవేళ మనం చేస్తే ఒప్పుకొని మారుమనసు పొంది దిద్దుకొని దేవుని ఎదుట అంగీకరించి ఇంకెన్నడూ కూడా ఆ పాపంలో జీవించను, పాపం చేయనని నువ్వు జీవించగలిగితే దేవుడు నీ మనసును, నీ హృదయాన్ని బట్టి ఆ నీ పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు ఈ భూమి మీద సుఖంగా, నెమ్మదిగా, శాంతంగా బతుకుతావు. పాపము చేస్తూ జీవిస్తే సుఖంగా ఉండలేవు, నెమ్మదిగా ఉండలేవు, శాంతంగా ఉండలేవు. అనేకమైనటువంటి సమస్యలు, ఒకటి పోతే ఒకటి నిన్ను ఊపిరాడకుండా అనేక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. ఇది మనుషులు తెలుసుకోవాలి. కయోను దేవుడితో అబద్ధపడినప్పుడు, దేవుణ్ణి ఒక నీతిమంతుడు చంపివేయటం అనేది ఎంత భయంకరమైందో కయోనికి దేవుడు వేసే శిక్షలో అవపడుతుంది. దేశ దిమ్మరువై తిరుగుతావు నీ జీవితకాలం అంతా కూడా. ఒకవేళ కానీ నిన్నెవరైనా చంపితే అతనికి 7 అంతలు శిక్ష నేను వేస్తాను అని ఒక గుర్తు వేయటం అతనికి. అది చూడండి, దేవుడు ఎంత పాపము చేయటం వల్ల కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు దేవుడు తీసుకుంటాడు అనేది మనకు చూస్తున్నాం. అందుని బట్టి మనం ఆలోచించే విషయం ఏంటంటే పాపము చేయొద్దు. పాపము చేయటం వల్ల మనం నష్టాలు పాలవుతాం.
మనం సమస్యలు తెచ్చుకుంటాం. మనము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో, వేదనకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. కాబట్టి పాపము అనేది మనం దూరంగా ఉందాం. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో పాపము విషయంలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పాపము మన జీవితాలకి శాపం.